హిందూ పురాణాల్లో కుబేరుడు అష్టదిక్పాలకుల్లో ఒకడిగా, ఉత్తర దిక్కున అధిపతిగా, సంపదల దేవుడిగా ప్రసిద్ధుడు. ఆయనను ధనాధిపతి అని కూడా పిలుస్తారు. ఈ సిరి సంపదలను ఇచ్చి యక్షుల రాజుగా చేసి అలకాపురిని ఇచ్చిన పరమేశ్వరుని దగ్గరే తన అహాన్ని ప్రదర్శించాలని చూసినప్పుడు విఘ్నేశ్వరుడు కుబేరుని గర్వాన్ని అణచివేసిన పురాణ కథ ఒకటుంది. ఈ కథలో విఘ్నేశ్వరుడు కుబేరుడి అహాన్ని ఎలా అణచివేశాడు, కుబేరుడికి గర్వభంగం ఎలా కలిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుబేరుడు చిన్నతనం నుంచి మహాశివ భక్తి తత్పరుడు. చిన్నతనంలోనే పరమేశ్వరుడి కోసం కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి, తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాలకు పైగా తపస్సు చేశాడు. కుబేరుడు కఠినమైన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి లంక అనే బంగారు నగరాన్ని కూడా వరప్రసాదంగా ఇచ్చి అంతర్ధానమవుతాడు. దీంతో ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రదర్శించి త్రికుట పర్వతం మీద సముద్రం మధ్యలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వాళ్లంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్లి ఉండమని చెప్పి మాయమవుతాడు. లంకా నగరం అంటే రావణుడు ఉన్న నగరం. దాన్ని కుబేరుడు నుంచి రావణుడు స్వాధీనం చేసుకుంటాడు. దీంతో రావణుడికి భయపడిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిల్చుని శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేస్తాడు. ఇలా కాలం గడిచిన కొద్ది రోజులకు కుబేరుడి ఎముకలు గూడులా మారిపోయాయి. అయినా కూడా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా సంపదలతో హిమాలయ పర్వతంలోని అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చి, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యులకు రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనధడువు, ధనధాతువు అయిన నిన్ను మించిన వారు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కున పరిపాలిస్తున్న నా ప్రియమిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా పరమశివుడు ఇచ్చిన వరంతో కుబేరుడిలో అహంకారం మొదలవుతుంది. అందరికంటే నేను ధనవంతుడిని అనుకుంటూ ఉండేవాడు. ఈ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరినీ విందు భోజనాలకు ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటాడు. ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరి సంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో శివునికి ఒక ఇల్లు అంటూ లేదే, ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ ఉంటాడు, అతను నా ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు, అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు, దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటారు. ఇక కుబేరుడు అహాన్ని గుర్తించిన పార్వతీ పరమేశ్వరులు కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించి, కుబేరుడు వచ్చి, మహాదేవ, పార్వతీదేవి మీరు కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే అమ్మ ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు. గణపతి పార్వతీదేవి గణపతి వైపు కనుసైగా చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకొస్తాడు అనగా గణపతికి విందు భోజనం అంటే చాలా ఇష్టం. ఆ బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. ఈ ఏనుగు ముఖం ఉన్న పసిపిల్లాడా, నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాళ్లే అనుకుంటూ గణపతిని తీసుకొని అలకాపురంలోని తన భవనంలోనికి తీసుకెళ్లిన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించాడు. ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారిని ఆజ్ఞాపించాడు. కుబేరుని పనివాళ్లందరూ వెంటనే గణపతి ముందు ఒక కంచం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు, ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు. కుబేరుడు పక్కనే ఉండి చూస్తుండగానే గణపతి కంచంలో ఉన్న ఆహారంతో పాటు అక్కడే ఉన్న పాత్రలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా భోజనాన్ని తీసుకురండని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సేవకులు వంటశాలలో ఉన్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు. అయినా కూడా గణపతికి ఆకలి తీరలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు. కొద్దిసేపట్లోనే కుబేరుడు దేవతల కోసం తయారు చేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక కుబేరుడు తనలో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు.
తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు. దాంతో కుబేరుడు చింతిస్తూ ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. ఇంతలోనే గణపతి ఆగ్రహంతో నన్ను నీ ఇంటికి విందు భోజనాలకి రమ్మని ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అని పలుకుతాడు. కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని తన అహంకారాన్ని అణచివేయడానికి శివుడు ఇలా చేశాడని గ్రహించి వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు. అప్పుడు కుబేరుడు శివునితో, శంకర, నువ్వు నాకు సిరి సంపదలు ప్రసాదించి అధిపతిని చేసిన విషయాన్ని మరచి నీతో అహంకారంగా ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు. బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేకపోయాను. దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు శివుడు, కుబేరా, నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలు వడ్డించావు. అందుకే అతను సంతృప్తి చెందలేదు. నీ దగ్గర ఎంత సంపద ఉన్నది గణపతికి ముఖ్యం కాదు, ఎంత భక్తితో సమర్పించావన్నదే ముఖ్యం అని చూస్తాడు. కాబట్టి నీ అహంకారాన్ని మరచి ఓ గుప్పెడు బియ్యం తీసుకొని వెళ్ళు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని భక్తితో బియ్యాన్ని ఉడికించి భోజనం పెట్టు అని అన్నాడు. అప్పుడు కుబేరుడు శివునిచ్చిన బియ్యాన్ని తీసుకొని వాటిని ఉడికించి భక్తితో గణపతికి వడ్డించాడు. దాంతో గణపతి కడుపు నిండింది, సంతృప్తి చెందింది. ఇలా ఈ విధంగా పరమశివుడు కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు. కుబేరుడి గర్వం నశించిపోయి వినమ్రుడిగా మారిపోతాడు కుబేరుడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి.